Represented by La Lens TV. భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయంలో మనకు ఏదైనా పని ఉందని వెళితే అక్కడ ఉండేటువంటి కొంతమంది అధికారులు లంచం బ్రైబరీ ఇస్తేనే పని చేస్తాను అని పనిని బట్టి వారు లంచం తీసుకునే అవకాశం ఉంటుంది. అది చిన్న పని పెద్ద పని అనే దానికి సంబంధం లేకుండా డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది కొంతమంది అధికారులు. పోలీస్ ఆఫీసర్స్, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రిలో, మున్సిపల్ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో ఇలా అనేక రకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బంది, కొంతమంది అధికారులు కానీ లంచం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అలా డబ్బులు డిమాండ్ చేసిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? వారిని ఉద్యోగం నుండి తొలగిస్తారా? వారికి జరిమానా విధిస్తారా? లేదా లంచం తీసుకుంటూ దొరికిపోయిన వారికి కోర్టు ఎలాంటి శిక్షలు వేస్తుంది? భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఇలాంటి లంచం తీసుకున్నటువంటి వారికి ఏం చెబుతుంది? ఇలాంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. లంచం బ్రైబరీ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారి దానికి డబ్బులు బహుమతిగా సేవ లేదా ఇతర లాభాన్ని తీసుకోవడం లేదా తీసుకుంటానని అడగడం, అలాగే అలాంటి అక్రమ లాభాన్ని ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వడం కూడా లంచంగానే పరిగణించబడుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం లంచం ఒక తీవ్రమైన నేరం. లంచం తీసుకునే వ్యక్తి మాత్రమే కాకుండా లంచం ఇచ్చేటువంటి వ్యక్తి కూడా నేరస్తుడే అవుతాడు. లంచం వల్ల పరిపాలనలో అవినీతి పెరిగి ప్రజల యొక్క హక్కులు దెబ్బతింటాయి కాబట్టి చట్టం దీనిని కఠినంగా శిక్షిస్తుంది. ఇది లంచంగా పరిగణించబడానికి డబ్బు పరిహారానికి ఎలాంటి కనీస పరిమితి అనేది లేదు. అంటే కేవలం ₹1 తీసుకున్నా కూడా అది లంచమే. చట్టం దృష్టిలో ఎంత డబ్బు తీసుకున్నాడు అనేది కాదు, ఏ ఉద్దేశంతో తీసుకున్నాడు అనేదే ముఖ్యం. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన అధికారిక విధిని చేయడానికి డబ్బు అంటే బహుమతి లేదా ఏదైనా లాభాన్ని తీసుకుంటే ఆ మొత్తం ఎంత చిన్నదైనా కూడా అది లంచంగానే పరిగణించబడుతుంది. చట్టపరంగా చట్టబద్ధ జీతం తప్ప ఇతర ఎలాంటి లాభం కూడా గ్రాటిఫికేషన్ తీసుకున్నా అది లంచం నేరంగానే భావించబడుతుంది. లంచం తీసుకుంటూ పట్టబడినటువంటి అధికారిని నేరస్తుడిగా తుది నిర్ణయం చేసే అధికారం కోర్టుకే ఉంటుంది. అయితే ఈ నిర్ణయం వచ్చే వరకు మధ్యలో కొన్ని అధికారిక సంస్థలు అంటే కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. సాధారణంగా లంచం కేసులలో యాంటీ కరప్షన్ బ్యూరో ACB లేదా సంబంధిత దర్యాప్తు సంస్థ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ట్రాప్ కేసు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నిర్వహించే క్రమంలో ఆధారాలు సేకరిస్తుంది. దర్యాప్తు పూర్తయ్యాక వారు ఛార్జ్షీట్ దాఖలు కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం అంటే స్పెషల్ కోర్టు లేదా సంబంధిత క్రిమినల్ కోర్టులో సాక్ష్యాలు, ఆధారాలు, వాదనలు అన్నింటినీ కూడా పరిశీలించి ఆ అధికారికి లంచం తీసుకున్నాడా లేదా అన్న దానిపై తుది తీర్పు ఇస్తుంది కోర్టు. కాబట్టి ACB దర్యాప్తు చేస్తుంది, కానీ నేరంగా నిర్ధారించే అధికారం మాత్రం కోర్టుకే ఉంటుంది. యాంటీ కరప్షన్ బ్యూరో ACB కార్యాలయాలు రాష్ట్ర ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉండగా జిల్లా స్థాయిలో కూడా ACB యూనిట్ ఆఫీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా ఇవి జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదా పోలీస్ కార్యాలయం సమీపంలో ఉంటాయి. లంచం అడిగిన విషయంపై కంప్లైంట్ ఇవ్వాలంటే సంబంధిత జిల్లా ACB ఆఫీసర్కు సంబంధిత జిల్లా ACB ఆఫీస్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ DSP లేదా ACB లేదా ఇన్స్పెక్టర్ ఆఫ్ ACBకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులో లంచం అడిగినటువంటి అధికారి పేరు, అతని యొక్క హోదా, ఏ పని కోసం ఎంత డబ్బును అడిగాడు, ఎప్పుడు మరియు ఎక్కడ ఇవ్వమన్నాడు అనే వివరాలను స్పష్టంగా మనం ఇచ్చే కంప్లైంట్లో తెలియజేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే ACB అధికారులు విచారణ చేసి అవసరమైతే ట్రాప్ కేసును కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ట్రాప్ కేసు అనేది లంచం అడుగుతున్న ప్రభుత్వ అధికారిని లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుబడేలా యాంటీ కరప్షన్ బ్యూరో ACB ముందుగా ప్లాన్ చేసిన తర్వాత నిర్వహించే ఒక ప్రత్యేక చర్య. లంచం అడిగిన వ్యక్తి గురించి ఫిర్యాదు వచ్చిన తర్వాత ACB అధికారులు ముందుగా ఆ విషయం నిజమా కాదా అని వెరిఫై చేసుకుంటారు. ఆ తర్వాత ఫిర్యాదుదారుని యొక్క సహకారంతో లంచం ఇవ్వడానికి ఒప్పుకున్నట్లుగా సూచిస్తారు. వారు ఇచ్చేటువంటి డబ్బులపైన ఒక రసాయన పూత అనేది పూయడం జరుగుతుంది. దాని పేరే ఫినాల్థిలిన్ పౌడర్ అని అంటారు. ఆ పౌడర్ పూసిన తర్వాత నోట్లను అధికారి అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఆ అధికారి ఆ డబ్బును స్వీకరించిన వెంటనే ACB అధికారులు అక్కడికక్కడే దాడి చేసి శాస్త్రీయ పరీక్షల ద్వారా డబ్బు తీసుకున్నట్లుగా నిర్ధారించి అతడిని పట్టుకోవడం జరుగుతుంది. ఇలా లంచం తీసుకుంటున్న క్షణంలోనే పట్టుకోవడమే ట్రాప్ కేసు అని అనడం జరుగుతుంది.
లంచం తీసుకుంటూ దొరికిన తర్వాత ట్రాప్ కేస్ ప్లస్ విచారణ ఎంక్వైరీ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగి దగ్గర ఉన్నటువంటి డబ్బు ఆదాయానికి మించి అక్రమ ఆస్తి అని తేలితే ఆ డబ్బు అతనికి వదిలేయరు. భారత చట్టాల ప్రకారం పరిస్థితి అనేది ఇలా ఉంటుంది. ఎలా అంటే ట్రాప్ కేసు సమయంలో పట్టుబడినటువంటి లంచం డబ్బును ముందుగా కోర్టు సీజ్ చేస్తుంది. తర్వాత ఏసీబీ విచారణలో అతని జీతం మరియు ఇతర చట్టబద్ధ ఆదాయాలను ఆస్తులు అన్నింటినీ కూడా పరిశీలించి అతని వద్ద ఉన్నటువంటి నగదు లేదా ఆస్తి అక్రమంగా సంపాదించాడనే నిర్ధారణ అయితే అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్ 13 కింద నేరంగా పరిగణించబడుతుంది. కోర్టు దోషిగా తేల్చిన తర్వాత ఆ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బును లేదా ఆస్తులను ప్రభుత్వానికి జప్తు చేయడం జరుగుతుంది. అంటే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాలో చేరుతుందని అర్థం. భారతదేశంలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ప్రభుత్వ అధికారులపై ప్రధానంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అవినీతి నిరోధక చట్టం, ఈ యొక్క చట్టం కిందనే సెక్షన్లు అమలులోకి రావడం జరుగుతుంది. ఇందులో సెక్షన్ 7 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి తన అధికారిక విధిని చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి లంచం తీసుకున్నా లేదా అడిగినా అది నేరంగా ప్రభావితం అవుతుంది. అలాగే సెక్షన్ 13 ప్రకారం క్రిమినల్ మిస్కండక్ట్ అంటే తన యొక్క పదవిని దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లాభం పొందడం కోసం నేరంగా పరిగణించబడుతుంది. లంచం ఇచ్చిన వ్యక్తిపై సెక్షన్ 8 వర్తిస్తుంది. ఈ సెక్షన్ల కింద కేసు నమోదైతే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు ఆ యొక్క అధికారి పైన. తుది శిక్షను ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది. లంచం తీసుకుంటూ దొరికినటువంటి ప్రభుత్వ ఉద్యోగికి శిక్ష అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం విధించబడుతుంది. అయితే ఈ చట్టంలోని సెక్షన్ 7 కింద లంచం అడిగినా లేదా తీసుకున్న కనీసం 3 సంవత్సరాల జైలు శిక్ష నుండి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేది విధించవచ్చు. అలాగే జరిమానా కూడా ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 13 క్రిమినల్ మిస్కండక్ట్ కింద కేసు అనేది రుజువైతే 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఈ యొక్క శిక్షను ఎవరు నిర్ణయిస్తారు? లంచం కేసులను విచారించే అధికారం ఒక ప్రత్యేక అవినీతి నిరోధక చట్ట న్యాయస్థానం అంటే స్పెషల్ కోర్ట్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ లేదా స్పెషల్ కోర్ట్ అని కూడా అనవచ్చు. ఇది తుది తీర్పు ఇచ్చి శిక్షను ఖరారు చేస్తుంది ఈ యొక్క కోర్టు. ఏసీబీ దర్యాప్తు చేసిన కేసులో దాఖలు చేస్తుంది. ఏసీబీ దర్యాప్తు చేసినటువంటి కేసులను ఈ యొక్క కోర్టు అనేది దాఖలు చేయడం జరుగుతుంది. కానీ శిక్ష విధించే అధికారం కూడా పూర్తిగా కోర్టుకే ఉంటుంది. లంచం కేసులో కోర్టులో నేరం నిరూపణ అయ్యి శిక్ష పడితే ఆ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని సాధారణంగా కోల్పోవడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద దోషిగా తేలిన వెంటనే కోర్టు శిక్షతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగం సర్వీస్ రూల్స్ ప్రకారం అతడిని సర్వీస్ నుంచి తొలగించి డిస్మిసల్ ఆర్ రిమూవల్ చర్యను తీసుకుంటుంది. అతడు జైలు శిక్షను పూర్తి చేసుకొని బయటకు వచ్చినా కూడా మళ్ళీ అదే ప్రభుత్వ ఉద్యోగం కొనసాగించేందుకు హక్కు అనేది ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకంటే అవినీతి అనేది ఒక నేరంగా పరిగణించబడుతుంది. చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే ఉద్యోగ పునరుద్ధరణ అవకాశం ఉంటుంది. కానీ శిక్ష ఖరారైన తుది తీర్పు వచ్చిన తర్వాత ఉద్యోగం అనేది తప్పకుండా శాశ్వతంగా అతని నుంచి దూరం అవుతుంది. భారతదేశంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అనే సంస్థ ఒకసారి దేశమంతా ఒకే తేదీన ప్రారంభం కాలేదు. ఇది క్రమంగా అభివృద్ధి చెందిన వ్యవస్థ. బ్రిటిష్ కాలంలో 1940లో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి నియంత్రించేందుకు విజిలెన్స్ యాంటీ కరప్షన్ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా స్వతంత్రం తర్వాత ముఖ్యంగా 1947 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవినీతి అరికట్టేందుకు ప్రత్యేకంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1950 నుంచి 1960 ఈ దశాబ్ద కాలం నుంచి ఏసీబీ కార్యాలయాలు రావడం జరిగింది. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అమలులోకి వచ్చిన తర్వాత ఏసీబీలను చట్టపరంగా బలంగా అధికారులు మరింత స్పష్టంగా పటిష్టంగా చేయడం జరిగింది. భారతదేశంలో స్వతంత్రం తర్వాత నుంచి దశాబ్దాలుగా అవినీతి నిరోధకంగా పనిచేస్తూ వస్తూ ఉన్నాయి. యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అనే సంస్థలను ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ పరిపాలన పెరుగుతున్న అవినీతిని, లంచాలు, అక్రమాలు, లాభాలు నియంత్రించడం కోసం మరియు నిర్మూలించడం కోసం ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల నుంచి లంచం తీసుకోవడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వంపై నమ్మకం తగ్గుతుంది. ఈ యొక్క పరిస్థితిని అరికట్టడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి దర్యాప్తు సంస్థలు అవసరమని ప్రభుత్వం భావించడం జరిగింది. అందుకోసమనే లంచం అడిగే
లేదా తీసుకునే అధికారులపై గోప్యంగా విచారణ చేయడం, ట్రాప్ కేసులు నిర్వహించడం, ఆధారాలను సేకరించడం, కేసులను నమోదు చేసి కోర్టులో అభియోగాలను దాఖలు చేయడం వంటి పనులను కోసం ఏసీబీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. మొత్తంగా చెప్పాలంటే ప్రజల యొక్క హక్కులను రక్షించడం కోసం, ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత మరియు నైతికతను తీసుకురావడం కోసం యాంటీ కరప్షన్ బ్యూరో అనే సంస్థలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన యొక్క దేశంలో ఉన్నటువంటి చట్టాలు. భారతదేశంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీలకు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ రాష్ట్రానికి ఒకటిగా వేరువేరుగా ఉంటాయి. ఒకే జాతీయ నెంబర్ అనేది ఉండదు. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో తమకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్ అంటే విజిలెన్స్ నెంబర్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. లంచం అడిగిన సందర్భాలలో బాధితుడు తమ యొక్క సంబంధిత జిల్లా ఏసీబీ కార్యాలయానికి నేరుగా వెళ్ళి లేదా ఫోన్ ద్వారా కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ, ఏసీబీ లేదా ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు కూడా చేయవచ్చు. కొన్ని రాష్ట్రాలలో వెబ్సైట్ ద్వారా కూడా, ఆన్లైన్ కంప్లైంట్ కూడా, ఈమెయిల్ ద్వారా కూడా లేదా హెల్ప్ లైన్ కాల్ ద్వారా కూడా ఫిర్యాదు చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది తమ రాష్ట్ర ప్రభుత్వాలు. అత్యవసరంగా ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితులలో దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లేదా కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదిస్తే వారు ఏసీబీకి సంబంధించినటువంటి మార్గనిర్దేశం చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా లంచం ఇవ్వడానికి ముందే ఫిర్యాదు చేయాలి. అలా చేస్తే ఏసీబీ అధికారులు విచారణ చేసి అవసరమైతే ట్రాప్ కేసును కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం ఇస్తే మాత్రమే మీ పని అవుతుందని బెదిరించినట్లయితే, లంచం డిమాండ్ చేసినట్లయితే, డబ్బును బ్రైబ్ అనేది డిమాండ్ చేసినట్లయితే మీరు ఎలా కంప్లైంట్ చేయాలి? ఏసీబీ అంటే ఎవరు? యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఏమిటి? ఎలాంటి శిక్షలు వారికి ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి.